నమస్తే. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి తరుణంలో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పే చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ముఖ్యంగా మాదిగల విషయంలో, ఇంకొక పక్కన మాలల విషయంలో. పార్లమెంటు ఎన్నికల్లో దరిదాపుగా 3 సీట్లు ఎస్సీలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాంట్లో ఎక్కువగా మాదిగలకు కాదని మాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందన్నటువంటి ఒక విమర్శలు వస్తూ ఉన్నాయి. దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఒక పక్కన నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానాన్ని మల్లు రవి అక్కడ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. నాగర్ కర్నూలులో దరిదాపుగా మాల సామాజిక వర్గానితో పోలిస్తే మాదిగ సామాజిక వర్గానికి చాలా పెద్ద ఎత్తున ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ సంపత్ కుమార్ను కాదని నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో మల్లు రవికి ఇవ్వడం, మరో పక్కన పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణకు ఎవరైతే చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఎవరైతే ఉన్నారో గడ్డం వివేక్ కొడుకు ఆయన కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి అక్కడ పార్లమెంట్ సెగ్మెంట్ను అప్పగించడం, దాంట్లో ఇదివరకే సంబంధించినటువంటి వాళ్ళ పెద్దనాన్న కానీ వాళ్ళ నాన్న కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా ఒకవేళేమో పెద్దపల్లి మరో పక్కన చెన్నూరు ఎమ్మెల్యేలు కొనసాగుతూ ఉన్నారు వాళ్ళు. అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి మరొకసారి వంశీకి టికెట్ ఇవ్వడం పట్ల అక్కడ మాదిగలైతే వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే మనం నిన్న ఇలా జరిగినటువంటి పరిణామాలను ఒకసారి చూసుకున్నట్టయితే వరంగల్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో మరి కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద తప్పు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డటువంటి చాలామంది సీనియర్లు పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళను కాదని ఒక బైండ్ల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకి వరంగల్ పార్లమెంటు సీట్ని మరి అభ్యర్థిగా ప్రకటించేటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో దీని పట్ల చాలా విమర్శలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఒక పక్కనేమో గడ్డం వంశీ మాల సామాజిక వర్గానికి నాగర్ కర్నూలు నుంచి మల్లు రవికి టికెట్ కేటాయిస్తేనే ఒక పక్కన మాదిగలంతా బగ్గుమంటా ఉన్నారు. మరో పక్కన వరంగల్కు సంబంధించినటువంటి దానిపైన మాదిగలంతా కూడా ఆశ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో దొమ్మటి సాంబయ్య పేరు మరి ఒక ప్రముఖంగా వినపడడం జరిగింది. దొమ్మటి సాంబయ్య అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డికి. ఏదైతే మనం చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే భువనగిరి నుంచి టికెట్ ఆయనకు కేటాయించడం జరిగిందో చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఎంత దగ్గరనో ఇప్పుడు ఉన్నటువంటి దొమ్మటి సాంబయ్య కూడా రేవంత్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిగా పేరు పొందిండు. కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దొమ్మటి సాంబయ్యకి టికెట్ ఇస్తుందని చెప్పేసి, అంతేకాకుండా దొమ్మటి సాంబయ్య ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అనూహ్యంగా నిన్న ఇవాళ వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో కడియం కావ్యకి మరి ఆమె ఇప్పటివరకు సభ్యత్వం లేదు. నేరుగా ఆమె పార్టీలో జాయిన్ కాకముందుకే ఆమె పేరు ప్రపోజల్ తీసుకోవడం వెనుక మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆంతర్యం ఏంటిదనేది తెలియాల్సినటువంటి అంశం. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అక్కడ ఆమెను పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నిన్న ఆమె ఒక ఉత్తరం ద్వారా పేర్కొనడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతతోటి నేను రేపు ఓడిపోతానన్నటువంటి ఒక భావనని ఆమె వ్యక్తపరిచింది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పేసి ఆమె భావిస్తూ ఉంది. దీనికోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతోటి లాబింగ్ కడియం శ్రీహరి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడే ఆహ్వానించేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఎక్కడ కూడా సుముఖంగా లేదు. కడియం శ్రీహరి వ్యవహార శైలి పట్ల ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా బగ్గుమంట ఉంటే కాంగ్రెస్ పార్టీలో కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో ఆయన నేరుగా కాంగ్రెస్ పార్టీ పైన మాటల యుద్ధం చేయడం జరిగింది. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి 2-3 నెలల్లో కూడా పడగొడతామన్నటువంటి వ్యాఖ్యలు కడియం శ్రీహరి చేయడం జరిగింది. అయితే ఒక పక్కన ఆయన చేసినటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు, మరో పక్కన ఇప్పుడు రాగానే తన కూతురికి టికెట్ ఇప్పించుకోవడంలో కడియం శ్రీహరి ఏ విధంగా చేస్తాడన్నటువంటి కోపంతో కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా వరంగల్లో మరి కాచి కూసుంది. ఒకవేళ కనుక కడియం కావ్య కనుక టికెట్ ఇచ్చినట్టయితే దగ్గరున్నటువంటి వ్యక్తులే ఓడగొట్టేందుకు, ముఖ్యంగా మాదిగలు ఓడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో కానీ, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో కానీ దళిత సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మోసం చేసిండో, ఒక పక్కన దళిత ముఖ్యమంత్రి అని, మరో పక్కన రెండోసారి
అధికారంలోకి వచ్చినటువంటి దశలో దళిత బంధు అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చి దళితులను ఏ విధంగా కేసీఆర్ దగా చేసిండో ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అదే తీరుగా ఉండబోతుంది అన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైతే దళితులను దగ్గర తీసినటువంటి ఏదైతే ముఖ్యంగా మాదిగలను దగ్గర తీసినటువంటి పరిస్థితి అయితే లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఉన్నటువంటి దాంట్లో మూడింటికి మూడు ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించకపోవడంతో వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఎస్సీ వర్గీకరణకు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా కట్టుబడి ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు ముందుగా మాదిగలకు న్యాయం చేసినట్టుగా కనపడట్లేదు అనేది మనం దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నది. ఇక ఇంకొక పక్కన బీసీలకు కూడా న్యాయం చేస్తాము, బీసీలకు సంబంధించినటువంటి వాటా తేల్చేందుకు కులగణను కూడా చేపడతామని చెప్పేసి చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అయినా కూడా ఎక్కడ ఆ దశగా ప్రయత్నాలు జరుగుతలేవన్నట్టుగా మనం చూస్తే అర్థమవుతా ఉన్నది. ఎక్కడ బీసీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీసీలకు టికెట్ ఇచ్చింది మనం చూసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో రెడ్డిలకు సంబంధించినటువంటి దాంట్లోనే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి పెద్దపీట వేస్తుందనేది మనకు అర్థమవుతా ఉంది. మరొక పక్కన మొన్న జరిగినటువంటి ఏవైతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్ చైర్మన్లు అవి కూడా దాంట్లో కూడా రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పెట్టేసి బీసీలకు కూడా అన్యాయం చేసిందన్నటువంటి విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటా ఉంది. దాంట్లో భాగంగానే రేపు జరగనున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మరి ఎక్కడి నుంచి మరి మాదిగలను ఏ విధంగా బుజ్జగిస్తారు, మాదిగలకు సంబంధించినటువంటి దరిదాపుగా 15% పైన ఉన్నటువంటి దళితుల ఓట్లని కాంగ్రెస్ పార్టీ వైపు రావాలంటే ఇప్పుడు చేసేటువంటి కర్తవ్యం ఏంటి కాంగ్రెస్ పార్టీకి అనేది పెద్ద సవాల్గా మారుతూ ఉన్నది. వాళ్ళు రేపు దేని ద్వారా వెళ్తారు, దళితుల ఓట్లకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ ఓట్లను ఏ విధంగా వాళ్ళు తీసుకునేటువంటి ప్రయత్నం, వాళ్ళకు వైపు మలుచుకునేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తారనేది కూడా పెద్ద సమస్యగా మారిపోయింది. మరో పక్కన కడియం సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే పెద్ద ఎత్తున వరంగల్ జిల్లాలో పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. కడియం శ్రీహరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్నటువంటి స్టేషన్ గన్పూర్లో కూడా కాంగ్రెస్ పార్టీలోకి తను వచ్చినట్టు అయితే ఉంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎన్ని ఓట్లు అయితే వచ్చినాయో అక్కడి నుంచి మళ్ళీ అన్ని ఓట్లు పడేటువంటి అవకాశం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఒక పక్కన కడియం శ్రీహరికి కేసీఆర్ అయితే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని ఈయనకు టికెట్ కేటాయించడం, దాని తర్వాత మొన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయనే నేరుగా కాంగ్రెస్ పార్టీతో వచ్చి అంటే రాష్ట్ర నాయకత్వాన్ని ఎక్కడ కూడా సంప్రదింపులు చేయకుండా నేరుగా సునీల్ గన్గోలుతోటి కానీ ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలతోటి అక్కడ మంథనాలు జరిపి ఆయన నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్పేసి అక్కడ ఢిల్లీ అధిష్టానం నుంచి ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి మెసేజ్ పంపినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరికి ఎక్కడ కూడా పెద్దపీట వేస్తున్నట్టుగా కనపడదు. ఎందుకంటే దాంట్లో ఎక్కువగా రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టిందంట దొమ్మటి సాంబయ్య మీద చాలా ఫోకస్ పెట్టడం జరిగింది. ఆయనకి టికెట్ ఇస్తే గెలుస్తాడన్నటువంటి అభిప్రాయం కూడా తనకు ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ ఇచ్చినటువంటి ఢిల్లీ పెద్దలు ఇచ్చినటువంటి ఏవైతే సూచనలు ఉంటే వాటిని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కడియం శ్రీహరిని పార్టీలో చేర్చుకొని కడియం కావ్యకి ఎంపీ సీట్ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అది 100% ఇవి సంబంధించినటువంటి లాబింగ్ అంతా వీటికి సంబంధించినటువంటి దాంట్లో మాట ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ వైపు కడియం శ్రీహరి నడిచినట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో చూసుకున్నట్లయితే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విషయంలో ఒక పక్కన మాల సంబంధించిన వర్గానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక పక్కన వద్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కూడా సంబంధించినటువంటి మాల సామాజిక వర్గం, ఇంకొక పక్కన ఈయనే బైండ్ల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కడియం శ్రీహరి. ఇక ఇక్కడ కూడా దళితులకు సంబంధించినటువంటి పార్లమెంటు సెగ్మెంట్ ఏదైతే ఉందో ఈ రెండు మాత్రమే ఉండడం జరిగింది. ఈ రెండిట్లలో ఒకరేమో మాల, మరొక పక్కనేమో బైండ్ల సామాజిక వర్గానికి. ఎక్కడ కూడా ఒక పక్కన ఎమ్మెల్యేలో కానీ మరో పక్కన ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా ఇక్కడ కూడా మాదిగలు ఎక్కువగా ఎక్కడ కూడా ఉన్నట్టుగా కనబడట్లేదు ఈ కాంగ్రెస్ పార్టీలో అనేది తెలుస్తూ ఉంది. ఇంకొక పక్కన బీజేపీ పార్టీ వీళ్ళు ఏదైతే అవకాశాన్ని ఇచ్చిందో బీజేపీ పార్టీ అవసరమైతే ఈ యొక్క అవకాశాన్ని వాడుకోవాలి పెద్ద ఎత్తున అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంది. ఎందుకంటే ఒక పక్కన మాదిగలకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ కోసం కొట్లాడుతున్నటువంటి చాలా రోజుల కానించి మందకృష్ణ మాదిగ కూడా ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కావాలంటే కేవలం బీజేపీ పార్టీతో సాధ్యమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏమో మాల సామాజిక వర్గానికి ప్రయత్నిస్తే ఒక పక్కన మాదిగ సామాజిక వర్గం నుంచి అదే వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆరూరు రమేష్ని మరి బీజేపీ పార్టీ ఒక వ్యూహాత్మకంగా ఆయనను రంగంలోకి దించేటువంటి పరిస్థితి నెలకొని ఆయనను అభ్యర్థిగా కూడా బీజేపీ పార్టీ ప్రకటించడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది కూడా మాదిగలంతా కూడా బీజేపీ పార్టీ వైపే వెళ్తారు కావచ్చు అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ తోటే సాధ్యమని చెప్పేసి ఏదైతే మందకృష్ణ మాదిగ చెప్పడం, మరో పక్కన ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో 3 సీట్లు కూడా ఎక్కడ కూడా మాదిగలకు
కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో మాదిగలు అయితే చాలా కోపంగా ఉన్నారన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మాదిగలకు సంబంధించినటువంటి ఓట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి దూకుడుని, ఏ విధమైనటువంటి వ్యూహాత్మకాన్ని ప్రదర్శిస్తుందనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. ఇది కడియం శ్రీహరికి సంబంధించినటువంటి కడియం కావ్యకు మరి టికెట్ కేటాయించిన తర్వాత వరంగల్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున రాజకీయ పరిణామాలు మారిపోతాయన్నటువంటి అర్థమైపోతా ఉన్నది. అదే పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో సపోర్ట్ చేసేటువంటి అవకాశం లేదు. ఒక పక్కన పార్టీ పైన ప్రేమ ఉన్నప్పటికీ కూడా కడియం శ్రీహరికి వ్యక్తిగతమైనటువంటి విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా కడియం వైపు నడిచేటువంటి ఆస్కారం అయితే కనబడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కడియం కావ్యకు సంబంధించినటువంటి విషయం. వరంగల్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో దళితులకు సంబంధించినటువంటి ముఖ్యంగా మాదిగలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలపైన స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.